మమ్మీ ఏం చెప్తానవి? మనం ఏడికి పోతున్నాం? బట్టలు ఎందుకు సదురుతున్నావు? అవ్వ ఇంటి నుంచి బయటకు పోమన్నది కదా, అందుకే పోతున్నాం మా ఇల్లు వదిలేసి. లేదురా. మళ్ళా ఏడికి పోతున్నాం? నా స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా మళ్ళా. మీ డాడీ దారి తప్పిండ్రా, మీ డాడీని తీసుకొద్దామాగు, దానికోసం పోదాం మనం. డాడీ దగ్గర పోతానమ్మా. అయితే మమ్మీ నా బొమ్మలు కూడా తీసుకో, అలా డాడీకి చూపిస్తా. నా బొమ్మలు చూపించి డాడీతో ఆడుకుంటా. నా బొమ్మలు కూడా తీసుకో మళ్ళా. తీసుకుంటుంది. అమ్మ నేను పోయి మా ఫ్రెండ్స్లకు చెప్పేస్తాను. మా డాడీ దగ్గర పోతాను, మా ఫ్రెండ్స్లకు చెప్పేస్తా. రే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావురా? ఇప్పుడే బయలుదేరాలా మనం. ఎడిపోతాను అత్తనే త్వరగానే అత్తది. ఏం చేసుడో ఏందో, ఈయన మాత్రం ఇంత సంబరపడతాడు. వాళ్ళ నానేడుంటాడో నాకు తెలీదు, వాళ్ళు ఎల్లెక్కడో నాకు తెలీదు. నవ్వుల పూరనైతే తెలుసు. ఇక ఏడుకోవాలో ఏడెత్తుకాలో ఏడుండాలో ఏం తినాలో నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఇక ఏం చెప్తానో ఏమో. ఏమైంది మానస? ఏమైంది అట్లున్నావు? ఏం లేదే. అరే ఏం లేదు ఎట్లా అంటావు? అమ్మకం చూడు ఎట్లా చేసుకున్నావు. ఏమైంది చెప్పు. కడుపు ఎందుకు పట్టుకున్నావు? ఏమైతుంది? అరే ఏం లేదంతా, జరంతా కడుపు నొప్పి వస్తుంది. అగో మరి ఆ ముచ్చట చెప్పవా? ఇసొంటి టైంలో కొంచెం కూడా ఏమైనా అనిపిస్తే చెప్పాలి. చెప్పి పెట్టినాను కదా నీకు. అవే కానీ ఏం అంతగానం లేదు. అరే జర్ర కూడా బుద్ధి లేదు నీకు. ఏమైనా అయితే చెప్పాలని చెప్పినాను కానీ. అచ్చా సరే నేను చెప్పినాను కదా ఇప్పుడు. ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఏం లేదు, జరంతా నడుము నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అంతా ఎట్లా అనిపిస్తుంది. అగు అవునని. అయ్యో అవు మళ్ళా హాస్పిటల్ పోదామా? ఇప్పుడు ఎందుకే హాస్పిటల్? ఇంత రాత్రి సాయంత్రానికి పోతారా? రేపు పోదంతి. అరే నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. నువ్వు ఈడే ఉండు, నీకు ఛాయ్ పట్టుకొని వస్తా. ఈడే ఉండు, నేను తీసుకొస్తాను. మన సంధ్య వాళ్ళ మమ్మీని తీసుకొస్తాను. సరే వచ్చేటప్పుడు సంధ్యని కూడా విలువు. సరే నువ్వు జాగ్రత్త సరేనా? తమ్ముడిని పంపిస్తాను నీ దగ్గర ఉండు, నేను వస్తావు. అరే నిజం బేబీ నిజం, నేను చెప్తున్నాను కదా. ఇక ఈ మంత్ అంతే, ఇక నెక్స్ట్ మంతే ఇక పెళ్లి చేసుకుందాం. ఈ ఒక్క మంత్ ఆగేసే బేబీ. హలో, ఇలా నువ్వు చాలా చెప్పావు, నాకు ఇంకా చెప్పుకో. నాకు నీ మీద నమ్మకం లేదు. అరే బేబీ ఎందుకు అట్లా చెప్తావు? నేను చెప్పినా కదా నా బిజినెస్ సెటిల్ పని. ఇక ఆల్మోస్ట్ ఇక డబ్బులు జమ అయినాయి. సరేనా? ఇక కొన్ని రోజులు ఆగినామంటే నేను బిజినెస్ ఇక మంచిగా పెట్టిస్తా. బిజినెస్ స్టార్ట్ అవ్వడుతో ఇక అంతే పెళ్లి చేసేసుకుందాం బేబీ. నీకు చెప్పినాను కదా బేబీ. ఇక నువ్వు వచ్చిన తర్వాత అమ్మని డబ్బులు అడగడం మంచిగా అనిపిస్తుందా చెప్పు. అందుకే నా బిజినెస్ నేను పెట్టుకున్నానంటే ఇక నేను మంచిగా కావాల్సినంత షాపింగ్ చేయించచ్చు, మంచిగా నేను మంచిగా ఉంచచ్చు, మంచిగా బయట తిరగచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు అట్లా. నువ్వు నాకు ఏమీ చెప్పకు, అన్ని రీజన్స్ ఇస్తూ ఉంటావు నాకు. అయినా నేను 1 month వెయిట్ చేస్తా. ఆ తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతున్నా. అక్కడ నేను స్టడీస్ కంప్లీట్ చేసేసి జాబ్ చేసేస్తా. అగు బేబీ అట్లా నాకు సంధ్య 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 అట్లా నాకు. నువ్వు ఎన్నిసార్లు సంధ్య అన్నా నేను మాత్రం చెప్తున్నా, లాస్ట్ వార్నింగ్. అయ్యో సరేది, ఇక లాస్ట్ వార్నింగ్ అనుకో, ఏమన్నా అనుకో, పక్కన పెట్టు. ఇక నేను చెప్తాను కదా 1 month అంతే, ఇక ఈ నెల, దాని తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆగు ఏమన్నా అంటే అంటాను. ఏమైంది? దోమకి ఈమె దూరుతాందా ముగ్గురు? వాట్ యు ఆర్ టాకింగ్? నవ్వుపిద్దామని బేబీ, నువ్వు సీరియస్ అయినావు కదా, దానంతా నవ్వుపిద్దామని. ఆగు మళ్ళీ నా బేబీ. సంధ్య సంధ్య జరిగిరా. కొంచెం వెయిట్ చెయ్యు. ఓకే కానీ కానీ. హలో, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా, కొంచెం ఎమర్జెన్సీ. అగో సంధ్య 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 అగో పెట్టేసినావా? అగో చెప్పకుండా పెట్టేసింది కదా. ఏం ఎమర్జెన్సీనా? వాళ్ళ అమ్మ పిలిచినట్టు పిలిచింది, మళ్ళీ ఏం ఎమర్జెన్సీ ఉంటుంది? పడుకున్నాడా అప్పుడే? సరే అయితే ఇక ఏం టెన్షన్ తీసుకుంటుంటా, ఇక నేను కూడా పడుకుంటుంది. సరే మరి ఇక నేను ఏం చేసినానో, ఆమెను ఎందుకు కోపంలో ఉందో రేపే అడుగుతుంది. ఇక అసలు నేను ఏం చేసినాను, నన్ను అంత కోపపడుతుంది. ఆమెతో నేను ఇప్పుడు మాట్లాడలే. ఆమెని ఏమనలే, వాళ్ళ అమ్మని ఏమనలే, వాళ్ళ వదినని ఏమనలే, పిల్లల్ని ఏమనలే, ఎవరిని ఏమనలే. అవు నేనేం చేసినాని? ఇంత మంచిగా లక్ష్మాంటి అని మాట్లాడేది మళ్ళా నేనేం చేసిన అబ్బా? నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలే, అంత నిద్ర కూడా పట్టట్లే. ఇక నేనేం చేయాలి?
పోయి ఇప్పుడే అడగనా అంతత్తది ఒకటైతే అంది ఇప్పుడు పోయి అడిగితే మంచిగా ఉండదు. కానీ అడగకుండే నాకేమో నిద్ర పట్టట్లే, మనసున పట్టట్లే, తిండి కూడా సరిగ్గా తినలే అంతా. ఏం చేసుడో ఏందో. తీసుకురా చాయ్ తీసుకురా అంత నీళ్ళు కూడా తీసుకురా. అగో ఈ మంచి పని బాగుంది కదా, మంచిగా నిద్ర పోతాండు, మంచి నిద్రలో కలగంటాడు, నిద్రలో కూడా సాయి తాగుతాండు. ఇక నాది ఉంది పరిస్థితి, నాకు నిద్ర పట్టట్లే అంటే ఆయనేమో మంచి నిద్ర పోతాండు. పోనీతి ఇక రేపు లేచి పొద్దున పోయి అడుగుతా ఏం జరిగిందో, ఏం చేసినాను మళ్ళీ నేను.